ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఫ్లెక్సీల గొడవలో అదుపులోకి తీసుకున్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికెలపూడి గోవిందరావును పోలీసులు విడిచిపెట్టారు. పోడూరు పోలీస్ స్టేషన్కి పెద్ద ఎత్తున జన సైనికులు రావడంతో ఆయన్ను వదిలిపెట్టారు. అధికార అహంకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని గోవిందరావు మండిపడ్డారు. జన సైనికులను రెచ్చగొడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రభుత్వం ఒక రాయి విసిరితే మేము 1000 రాళ్లు వేస్తామన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కేసులు పెట్టి మిమ్మల్ని అందరినీ ఎలక్షన్ టైంలో లోపలికి నేను ఆగాను బ్యానర్ నేను చెప్పేది నేను ఎప్పుడు చెప్పాను నేను చూసాను నేను నువ్వు చేసావు ప్రశ్నిస్తాను ప్రభుత్వం వారికి. మీకు ఒక ఆలోచన మంచి ఉంటే కనుక ప్రజలకు ఏం చేశారు చెప్పండి. గొడవలు సృష్టిద్దాం అనుకుంటే మీకు చెప్పాను నేను, మీరు ఒక రాయి వేస్తే మేము 1000 రాళ్ళు వేస్తాం తిరిగి. మీరు గొడవలు సృష్టించి సమాజంలో వర్గ విభేదాలు పెంచాలని ఆలోచిస్తే మేము ఊరుకుంటే సిద్ధంగా లేము. పేదవారికి తరపున పోటీ చేస్తానని చెప్పాను. నాకు అర్థమైన విషయం ఏంటంటే పేదవారందరికీ కూడా నిత్యావసర వస్తువులు ఎవరు పెంచారు? పెట్రోల్ రేట్ ఎవరు పెంచాడు? కరెంటు బిల్లు ఎవరు పెంచారు? ఫీజు రింబర్స్మెంట్ ఎవరు తీసేసాడు? ఇవన్నీ మీరు పేదవాళ్ళకి చేసే పోరాటమా?